స్తోత్రాలు. సమయించండి పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, ఈరోజు శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎందుకంటే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభుని శిలువ మీద వేలాడుతూ తీశారండి. ఈ రోజున ఆ మాను మీద ఆయన వేలాడుతూ పలుకుతున్న మాటల్ని 7 మాటలు 7 మనం ఈరోజు ప్రసంగించబోతున్నామండి. అయితే మొట్టమొదటి మాటను మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నామండి. ఆయన ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటను మనము పలుకుతున్నామండి. ఆ మాటని మన మనసులో ఉంచుకొని దాని ప్రకారం మనం ఒకరినొకరు క్షమించుకునేలాగా మనము ఇంకా కరుణ హృదయమై ఒకరి ఒకరు క్షమించగలిగిన మనస్సు మనలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, చదువుకుందామండి. లోకాసు వార్త 23:34 చదవండి. ఎవరైనా చదవండి. యేసు తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పండి. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, కళ్ళు మూసినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం అర్థభావానికి పోదాము. మహాగణుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి అని యేసయ్య నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా అలనాడు నా తండ్రి నేను సిలువ వేసినప్పుడు తండ్రి మీరు మొట్టమొదటిగా మాట్లాడిన మాటలు ప్రభువా నేను ఇప్పుడు నాయన వివరించబోతున్న సమయంలో తండ్రి అయ్యా మీరు నాతో కూడా ఉండి నీ యొక్క పరిశుద్ధమైన అభిషేకం నా మీద ఇచ్చినైనా ఆ వాక్యాన్ని తండ్రి నేను చెప్పబోతున్న సమయంలో బోధిస్తున్న సమయంలో తండ్రి మీరు నాలో ఉండి మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. కూడి వచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన వినగలిగిన మనసును గ్రహించగలిగిన మనసును ఇదే శవుని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకునైనా దయచేసినైనా ఈ వాక్యాన్ని తండ్రి విని వదిలేకుండా హృదయంలో భద్రపరుచుకునే వాక్యాన్ని దయచేయమని ముఖ్యంగా నా తండ్రి నీ యొక్క అభిషేకాన్ని నెరవేర్చమని మా ప్రభుని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుడులారా, యేసు తండ్రి మీరేమి చేయించున్నారు వీరెరువురు కనుక వీరిని క్షమించమని చెప్పాడండి. ఎందుకు చెప్పాడంటే ఆయనకు అందరూ శత్రువులైనప్పుడు అప్పుడు ఆ శత్రువులు ఏం చేస్తున్నారు? ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారండి. ఆయన్ని గందరగోళం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, అయితే మన ప్రభువు నోరు తెరవలేదండి, బదులు పలకలేదండి. ఆ ప్రేమమయుడు, ఆ కరుణామూర్తి ఎట్టి విధమైనైనా సరే ఆయన నోరు తెరవలేదండి. అయితే సిలువపై వేలాడుతూ ఆ మనిషిని ఒక్కసారి చూడండి, ఏ విధంగా ఆయన వేలాడుతున్నాడు ఒక్కసారి గ్రహించండి ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ దావీదు కుమారుడు పట్ల అక్షరాలుగా నెరవేర్చిందండి. అంటే అప్పట్లో దావీదును కూడా క్రూర మృగంలాగా చూశారండి. దావీదును కూడా ఆ పండుగ గృహాల్లో కూడా ఆయన్ని ఎంతో హింసలు పెట్టారు, శ్రమ పెట్టారు, శత్రువులు ఎంతమంది ఎదుర్కొన్నారు దావీదుని. అయితే ఈనాడు దావీదు కుమారుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు పెట్టాడండి. అయితే ప్రియమైన దేవునిలారా, ఈ దావీదు కుమారుడు పట్ల అక్షరాలుగా నెరవేర్చిందండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే నెరవేర్చడానికి. ఆయన ప్రార్థనతో ప్రారంభం చేశాడు, ప్రార్థనతోటే ముగిస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ఆ కాళ్ళు చూడండి, మరి ఎన్నడూ పాపుల ఇళ్లలోకి రోగుల చెంతకు నడిచేలాగా ఆయన్ని పెద్ద మేకులతో ఆ పొయ్యికి పుట్టారండి. అంటే యేసు ప్రభు అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని ఆయన ఏం చేశారంట, ఇంకా ఎన్నడూ కూడా పాపుల చెంతకు పోకుండా, రోగుల చెంతకు పోకుండా, ఏమి చేయకుండా ఏం చేస్తున్నారంట, ఆ యొక్క పాపుల ఇళ్లలోకి రోగుల చెంతకి నడవకుండా ఆ యొక్క పెద్ద మేకులతోటి ఆ పొయ్యికి కొట్టారండి. ఆ చేతులు చూడండి, ఎన్నడను గుడ్డివారి కన్నులు ముట్టకుండా, పాపిని దయతో లేవనెత్తకుండా ఆ నొదురు చూడండి, యేసుక్రీస్తు ప్రభు నొదురు ఎంత చూసేదానికి కూడా అసహ్యంగా, ఆ విధంగా నొదురంతా రక్తం దారులై కారిపోతుంది ప్రియులారా. అయితే ప్రియమైన దేవుడిలారా, ఆ యొక్క ప్రేమమూర్తి, ఆ యొక్క కరుణామయుడు నోరు తెలిసి అంటే ఆయన వాళ్ళని ఏ యొక్క గోచరం కూడా దూషించలేదండి, ఏ యొక్క విషయంలో కూడా వాళ్ళని ఏమీ అనలేదండి ప్రియమైన దేవుడిలారా. అయితే ఆ విశాలమైన నదులు నల్లగా కమిలిపోయింది, కారిన రక్తము ఎండిపోయింది. అయితే వికృతంగా ఉంది ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు ఎంత ప్రేమమూర్తి, ఎక్కడో పైన కూర్చొని మనుషుల పైన పెత్తనం సెలవిచ్చిన వాడండి మన యేసయ్య, మనుషుల పైన పెత్తనం చేసిన వాడు. అయితే అలాంటి మనిషికి, అలాంటి దేవునికి ఇలాంటిది ఎందుకు వచ్చిందంటే ఈయన చేసే అద్భుతాలు చూసి శత్రువుగా అందరూ ఈయనకి ఎదుర్కొన్నారండి ప్రియమైన వాళ్ళరా. అయితే కుమారుని మనలో
ఒకనిగా మన దగ్గరికి వస్తున్నాడండి. అంటే మనలో ఒక మనిషిగా యేసు ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు ప్రియమైన వారలారా. అయితే ఆయన చిన్న వయసు నుండి కూడా చంటి బిడ్డగా పుట్టినప్పటి నుంచి కూడా ఆయన కష్టాలే ఎదుర్కొన్నాడండి. ఆ రోజుల్లో కూడా నిలువున నీడ లేకపోయిందండి. ఆ యేసయ్యకి నిలువున నీడ లేక ఆయన ఎంతో కష్టాన్ని ఎదుర్కొని పశువుల పాకలో పరులు పెట్టినప్పుడు గొడ్ల సాగంలో ఎన్నో రకరకాల హింసలు పడ్డాడండి మన యేసయ్య. అయితే ఆ రోజే రాజు సంపాలని ఎన్నెన్నో ప్రణాళికల గురించి ఎన్నెన్నో ఉద్దేశములు చేశాడండి మన దేవుడు. అయితే ఆ పాలిపోయిన పెదాలు, ఆ కదులుచున్న ఏమిటి అంటున్నారా? అయితే దేవుడు గొప్పవాడండి, మన యేసయ్య గొప్పవాడండి. ఏమిటంటే దేవుడు నిందరహితుడండి. ఆయన నిందలన్నీ కూడా అనుభవిస్తున్నాడండి. ఆయన మీద ఎన్నెన్నో నిందలు పెట్టారండి, ఎన్నెన్నో పరిహారం చేస్తున్నారు, అపహాసిస్తున్నారు, భూమి వేస్తున్నారు, బంధులాడుతున్నారు, గందరగోళం చేస్తున్నారండి ఇప్పుడు మన వాళ్ళ. అయితే ఆ దేవుడు గొప్పవాడు, నోరు తెరిచి మొదలు పలకలేదండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఏమిటన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరిని క్షమించమన్నాడండి. అప్పుడు కూడా కష్టపడతా బాధపడతా తండ్రికి చెప్తున్నాడండి. అంటే ఈయన క్షమించగలిగిన శక్తి ఈయన ఉంది, కానీ దేవుడికి చెప్తున్నాడండి. ఎందుకంటే ఆ శిలువ మరణం మీద వేసినప్పుడే 6 గడియలకే ఈయనకి క్షమించే అధికారాన్ని లేదని వాళ్ళు ఆజ్ఞాపించారండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ఓ మై గాడ్. అయితే ప్రియమైన దేవుడులారా, అయితే దైవ కుమారుడైతే నోరు తెరిచి పలకలేదండి. అయితే ఈ యొక్క హృదయపూర్వకమైన కరుణ లోతు ఆయన్ని మనం ఎరగలేమండి. ఆయన హృదయం ఎంత లోతు ఉందో మనకి తెలియదండి ప్రియమైన దేవుడులారా. అయితే ఈ మాటకి ఒక 5 అంశాలు ఉన్నాయండి. ఈ ఫస్ట్ శిలువలో పలికిన మాట, ఈ ఫస్ట్ మాటకి 5 అంశాలు మనము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 5:44 చదవనమ్మా. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారిని వారి కొరకు ప్రార్థన చేయండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించమంటున్నాడండి. ఆయన శిలువలో ఉండి కూడా శత్రువులు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ శత్రువులు ఆయనకి రకరకాల హింసలు పెట్టారు కదా, రకరకాల ఆయన ఎన్నో కొట్టి ఆ కొయ్య శిలువ మీద వేలాడదీశారు కదా. అయితే అప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంట, ఆ శత్రువుని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఒకరి ఎడలో ఒకరు క్షమించాం అంటే క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించగలిగిన మనసు మనలో ఉండాలి. ఆయన ఆ శత్రువును క్షమించాడండి. మనం కూడా శత్రువును క్షమించే గుణం మనలో ఉండాలండి. మనం క్షమించలేక ఒకరి మీద ఒకరు కక్షలు, ఒకరి మీద ఒకరు విమేదములు, ఒకరి మీద ఒకరు దేశంలో, ఒకరి మీద ఒకరు కలహాలు, ఇవన్నీ పెట్టుకొని మనము దేవుణ్ణి ఇంకా సిలువ వేస్తున్నామండి ప్రియమైన వారలారా. అయితే ఆయన గొప్పవాడండి, ఆయన ప్రేమించమంటున్నాడండి. మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి అంటున్నాడండి. మార్కు సువార్త 11:25 చదవండి. మార్కు సువార్త 11:25. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించుడు. చాలండి. ఇక్కడ చూసారండి, మీకు ఎవరి మీద విరోధం ఏమైనా కలిగి ఎడల నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించమని మనం పలకాలండి. ఎందుకంటే మనకి ఎవరైనా విరోధం ఉన్నారండి, మనకి ఎవరైనా పగస్తులు ఉన్నారండి, మనం ఏం చేయాలంట, వాళ్ళని క్షమించమని ప్రార్థించాలి. కానీ మనం కూడా వాళ్ళ మీద దేశం పెంచుకోకూడదు, కక్షలు పెంచుకోకూడదు, వాళ్ళ మీద పగ ఈర్చ ఉంచుకోకూడదని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రియమైన దేవుడు ఉంటారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రికి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. అంటే మనము శత్రువుల కొరకు ప్రార్థన చేసి క్షమించమని అడిగినట్లయితే పరలోకమందున్న మన తండ్రి మనల్ని క్షమిస్తాడు ప్రియులారా. అయితే ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడు, ఒకరి మీద అంట విరోధం అంట, ఎప్పుడు చూసినా విరోధం అంట. ఈ ఏ విధంగానైనా సరే, ఎట్టైనా సరే ఈ మనిషిని కొట్టాలా, ఈ మనిషిని ఏ విధంగా పొడి చేయాలని ఎంతో విరోధం పెట్టుకోవాలి. అయితే
ఒక చర్చిలో ఉన్నట్టు పాస్టర్ గారు, బాబు నువ్వు ఇన్నాళ్ళ నుంచి తడువు చేస్తున్నావు, బాప్తిసం తీసుకుని అంటే, సార్ తీసుకుంటాను సార్ అంటారు. ఏ పోతుందంట. అయ్యా ఏమైనా సరే మీరు తీసుకోండి అయ్యా, ఇంకా సమయం పోతుంది, దేవుడు డాక్టర్ సమీపమవుతుంది, తీసుకోమంటే అప్పుడు సరే సార్ తీసుకుంటానని బాప్తిసానికి వెళ్ళినప్పుడు ఆయనంట ముంచినప్పుడు ఒక చెయ్యి పైకి ఎత్తున్నాడంట. బాబు ఏంటి చెయ్యి పైకి ఎత్తావంటేను, పాస్టర్ గారండి ఒకరి మీద నాకు విరోధం ఉన్నది, ఈ చేతితో వాడిని ఏదైనా చేసేలాగా నేను ఈ చెయ్యి ముంచనంట. అయితే ఆయన చేసి వచ్చినప్పుడే ఆ చెయ్యి ముంచయ్యా, నేను మీకు బాప్తిసం ఇవ్వనని ఆ నీళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చానంట. ఎందుకంటే ఆ ఉదాహరణ మారు మనసులైన బాప్తిసం అవసరం లేదండి. మారు మనసు పొందాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము పూర్ణంగీకరణకు యోగ్యమైనదని మనం ఎదిగి నమ్మి ఆయనను అనుదినము దినదినము ఇంకా కొనియాడే మారు మనసు మనలో ఉన్నట్లయితే, పశ్చాత్తాపం కలిగిన మనస్సు మనలో ఉన్నట్లయితే బాప్తిసం తీసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు పెట్టుకున్న మారు మనసు లేదండి, తక్షణం పెట్టుకున్న మారు మనసు లేదండి.